నమస్తే ఆదవ్ సర్సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. రేపు వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందరికి వచ్చాను. రేపు ఏంటి అని అంటే సంకటహర చతుర్థి అని అంటారనమాట. సంకటహర చతుర్థి అంటే ఏంటి చాలా మందికి తెలియదు అనమాట. సంకటహర చతుర్థి అని అంటే మనము వచ్చేసి ఏదైనా కార్యక్రమాలలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి, మనం ఏదన్నా తలపెట్టిన ఇప్పుడు కొత్తగా కొంతమంది కార్యక్రమాలలో విజయవంతంగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ వినాయకుడికి పూజ చేస్తే సంకటహర చతుర్థి హరించువాడు అని అర్థం అనమాట. ఈ సంకటహర చతుర్థి రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే ఫస్ట్ సంకటహర చతుర్థి పుర్ణమి తర్వాత చతుర్థి అని వస్తుంది అనమాట. దాన్నే మనం సంకటహర చతుర్థిగా పిలుచుకుంటాం అనమాట. ఈ సంకటహర చతుర్థి రోజు మనం వచ్చేసి సంధ్యా సమయంలో వినాయకుడికి అభిషేకంతో పాటు అర్చన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో మనం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం వచ్చేసి చంద్రునికి నమస్కారం చేసుకొని మనం వచ్చేసి ఫాస్టింగ్ వచ్చేసి ముగించేసుకొని మనం వచ్చేసి ఇలా పూజ చేసుకొని ఉంటే మనకు వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. పీస్ఫుల్గా ఉండడమే కాకోకుండా మనం ఏదైనా తలపెట్టిన కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అని అంటారనమాట. రేపు వచ్చేసి సంకటహర చతుర్థి అనమాట. సాయంత్రం వచ్చేసి అభిషేకం, తర్వాత వచ్చేసి అర్చనతో వినాయకుడిని పూజించుకుంటే సక్సెస్ఫుల్గా మనం తలపెట్టిన కార్యక్రమాలు అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి అని అంటారనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.